తెలుసా, నేను మొన్న రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక సర్వే అనేది చేశాను. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల నుంచి నా చెవుల్లో ఒకటే వినబడతా ఉంది. ఆ వాయిస్ ఏంటంటే, అస్సలు మందు దేనికి తాగాలి అని చెప్పి ఒక అక్క అడిగింది. కావాలంటే ఒకసారి వీడియో చెక్ చేయండి. బట్ అక్క అడిగిన ప్రశ్న చాలా బాగుంది. కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మందు దేనికి తాగాలి అంటే నేను చెప్తున్నాను కదండి. మందు తాగటం వలన మనలో ఉన్న వ్యక్తిని మరొక వ్యక్తిగా చేసి ఆడించగలం. మన ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా మనం కించపరచగలం. మన తోబుట్టులైనా సరే అనరాని మాటలు అనగలం. మనకెదురుగా బైక్ నడుపుతుంటే మనం కూడా వెళ్ళి వాటికి ఆటోమేటిక్గా డాష్ ఇవ్వగలం. డాష్ ఇవ్వటం వలన మన కుటుంబం ఆగమైంది కాక వాళ్ళ కుటుంబం కూడా మనం ఆగం చేయగలం. 10 మందిలో మనం తల దించుకోగలం. 10 మందిలో మనం అనరాని మాటలు అనిపించుకోగలం. 10 మందిలో కూడా మనం చెప్పుకోదగ్గ పనులు అయితే ఏమి చేయకుండా వదిలేయగలం. ఇంకో విషయం ఏంటంటే చెప్పాలా, ఇంకా ముఖ్యంగా అనరాని మాటలు కూడా ఎదుటి వాడికి అనగలం. ఇంకో విషయం ఏంటో తెలుసా, మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా మన తోబుట్టులతో సహా అందరినీ వదిలేసి ఒకానొక రోజు మనం వెళ్ళిపోగలం. ఈ మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మందు తాగమని నేను అనట్లేదు, మందు మానేయమని అంటున్నాను. ఈ మాట మాత్రం నిజాన్ని నిర్భయంగా మాత్రమే మాట్లాడగలం. మందు తాగితే ఏది మాట్లాడలేం. బ్రదర్, యు ఆర్ లిసన్ టు మై వర్డ్స్. ఎస్ ఆర్ నో? డోంట్ డ్రింక్ ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఎనీ ఆల్కహాల్. ఎస్ ఆర్ నో? ప్లీజ్ టెల్ మీ టు యువర్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? ప్లీజ్, ఐ రిక్వెస్ట్ ఫర్ యూ బ్రదర్. ఓకే.